ప్రతి ఒక్క తెలుగు ప్రజానీకానికి నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. బ్రాడ్‌కాస్టింగ్ ఇంటర్నెట్ అండ్ డెమోక్రటిక్ ఇంటర్నెట్ మన తెలుగువాడు అంటే నేను క్రియేట్ చేసిన ఒక గొప్ప విషయం అండి. ప్రపంచంలో చైనీస్ కమ్యూనికేషన్స్ అండ్ అమెరికన్ ఇన్ఫర్మేషన్స్ ప్రస్తుతం ఈ రెండే ప్రపంచంలో రన్ అయ్యే విషయాలు. మనం చేసిన ఒక తెలుగు ప్రజానీకానికి ముద్దుబిడ్డగా, తెలుగింటి ముద్దుబిడ్డగా నేను తీసుకొచ్చిందే డెమోక్రటిక్ ఇంటర్నెట్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ఇంటర్నెట్. బ్రాడ్‌కాస్టింగ్ అనేది కాస్టింగ్ ఉంది. బట్ ఇంటర్నెట్ లేదు. ఒక తెలుగు బిడ్డగా నేను క్రియేట్ చేశాను బ్రాడ్‌కాస్టింగ్ ఇంటర్నెట్. అట్ ద సేమ్ టైమ్ డెమోక్రటిక్ ఇంటర్నెట్ కూడా ఒక తెలుగు బిడ్డగా నేనే క్రియేట్ చేసింది. నేను ఒక తెలుగు బిడ్డగా ఉన్నా కూడా ఫస్ట్ నేను ఇండియన్, తర్వాతే తెలుగు బిడ్డ అనేది గుర్తిస్తున్నాను. ఫస్ట్ నేను భారతీయుడిని, తర్వాతే తెలుగింటి ముద్దుబిడ్డని. నేను క్రియేట్ చేసిన బ్రాడ్‌కాస్టింగ్ ఇంటర్నెట్ అండ్ డెమోక్రటిక్ ఇంటర్నెట్ ఫ్యూచర్ లెవెల్‌లో ప్రపంచానికి ఒక వెన్నెముకగా ఉంటుంది. నేడు మన భారతదేశం ఈ చైనా లాంటి దేశాల వల్ల ఎన్నో ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అటువంటి చైనా లాంటి దేశాలు యూజ్ చేసేది చైనీస్ కమ్యూనికేషన్స్. చైనా ఒక కమ్యూనిస్ట్ దేశం. ఆ కమ్యూనిస్ట్ దేశానికి వాళ్ళు యూజ్ చేసేది చైనీస్ కమ్యూనికేషన్స్. ఆ చైనీస్ కమ్యూనికేషన్స్ వల్ల నేడు ఒకప్పుడు ఎలాగో ఉన్న చైనా నేడు అమెరికాని బీట్ చేసే అంత గొప్ప ఆ కమ్యూనికేషన్స్ వల్ల వాళ్ళు ఎదిగి ఉంటారు. చైనీస్ కమ్యూనికేషన్స్ వల్ల అమెరికానే బీట్ చేయగల గొప్ప స్థాయికి చైనా ఎదిగి ఉంది. నేను చెప్పేది ఏంటంటే మన భారతదేశం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం చైనీస్ కమ్యూనికేషన్స్ తీసుకొచ్చినట్టు మన భారతదేశం కూడా ఇండియన్ డెమోక్రటిక్ ఇంటర్నెట్ ఎందుకు తీసుకురాకూడదు? ఒకవేళ రేపు అనేది ఒక మంచి నాయకుడు, ఒక మంచి రాజకీయ నాయకుడు ఇటువంటి విషయాలని దేశ క్షేమం కోసం ఆలోచించి ఇటువంటి విషయాలను తీసుకొచ్చాడంటే అది ఇండియన్ డెమోక్రటిక్ ఇంటర్నెట్. ఎలా చైనాలో చైనీస్ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ ఉందో అలాగే ఇండియాలో ఇండియన్ డెమోక్రటిక్ ఇంటర్నెట్ అనే ఒక గొప్ప విషయం ప్రపంచానికి పరిచయం చేస్తే రేపు అనే రోజు చైనాకి ఒక పెద్ద పోటీదారుడుగా మన భారతదేశము ఉంటుంది. చైనీస్ కమ్యూనికేషన్స్ అండ్ ఇండియన్ డెమోక్రేషన్స్, చైనీస్ కమ్యూనికేషన్స్ అండ్ ఇండియన్ డెమోక్రేషన్స్. ఆ డెమోక్రేషన్స్ అనే విషయంలోనే డెమోక్రటిక్ ఇంటర్నెట్ వస్తుంది. ఆ డెమోక్రటిక్ ఇంటర్నెట్కి తగినట్టే ఇప్పుడు చైనీస్ కమ్యూనికేషన్స్కి కంప్యూటర్స్ ఉంది, ఇన్ఫర్మేషన్కి సాఫ్ట్వేర్స్ ఉంది. మనం క్రియేట్ చేసింది ఒక తెలుగింటి ముద్దుబిడ్డ అయిన మనము క్రియేట్ చేసిందే బ్రాడ్‌కాస్టింగ్‌కి బ్రో సెక్టర్స్ ఈవెన్ ఈక్వల్ టు కంప్యూటర్స్. అండ్ డెమోక్రటిక్‌కి డెమోక్రటిక్ ట్యూటర్స్ని డెమ్ ట్యూటర్స్ అంటారు. డెమోక్రటిక్ డెమ్ ట్యూటర్స్ ఇస్ ఈవెన్ ఈక్వల్ టు కంప్యూటర్స్. కమ్యూనికేషన్స్ కంప్యూటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సాఫ్ట్వేర్స్, బ్రాడ్‌కాస్టింగ్ బ్రో సెక్టర్స్ అండ్ డెమోక్రటిక్ డెమ్ ట్యూటర్స్ ఈవెన్ కంప్యూటర్స్ లాగానే పనిచేస్తుంది ఇవి, బట్ కొంచెం అడ్వాన్స్ అయినది. ఇటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు ఒక తెలుగింటి ముద్దుబిడ్డగా నేను చేయడం ఖచ్చితంగా ఇది తెలుగు ప్రజానీకానికి చాలా పెద్ద గర్వకారణం అనేది, నాకు పెద్ద గర్వకారణం అనేది నేను ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మన పెద్దలు, నేను ఫస్ట్ దేవుడని చెప్పలేదు, మన పెద్దలు ఎంతో కష్టపడి ఎంతో బాధపడి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మన పెద్దలు, మన దేశానికి నేడు భవిష్యత్ కలిగిస్తున్న మన పెద్దలు, ఈ పెద్దల అండదండలు నాకు ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుని పైకి డెవలప్ చేసుకుంటూ తీసుకెళ్తాను. ఈ డెవలప్ చేసే వల్ల డెమోక్రటిక్ ఇంటర్నెట్ భారతదేశంలో సృష్టింపబడి
ప్రపంచమంతా వ్యాపిస్తే భారతదేశం ప్రపంచంలోనే గొప్ప దేశంగా ఎదిగిపోతుంది. ఎందుకంటే కమ్యూనిస్టు దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ. చైనా పెద్ద దేశమైన అది ఒక కమ్యూనిస్టు దేశం. చైనా ఒకటే పెద్దది, మిగతా అన్నీ కమ్యూనిస్టులు ఎక్కువ దేశం లేదు. కమ్యూనిస్ట్ అనే పేరుతో కమ్యూనిస్ట్ పరిపాలించే దేశాలు ఎక్కువ లేవు. బట్ డెమోక్రటిక్ దేశం భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో చాలా ఉన్నాయి, వందల సంఖ్యలో ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా అమెరికా ప్రజాస్వామ్య దేశం, ఆఫ్రికా ప్రజాస్వామ్య దేశం, జపాన్ ప్రజాస్వామ్య దేశం, సౌత్ కొరియా ప్రజాస్వామ్య దేశం, ఫ్రాన్స్, జర్మనీ, ఇటాలీ అన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలు. ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించిన డెమోక్రటిక్ ఇంటర్నెట్ కానీ మనం తెచ్చామనుకో, మనమే వరల్డ్ నెంబర్ 1. చైనా అంత దేనికి పనికిరాదు. వరల్డ్ నెంబర్ 1 మనమే. ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గర నుంచి ఛాంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వరకు మన చెయ్యే పై చేయిగా ఉంటుంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఛాంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఒకప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఉండేది, బట్ నేడు ఛాంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఈ ఛాంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ముఖ్యంగా మనం చేయాల్సిందే డెమోక్రటిక్ ఇంటర్నెట్ సర్వీసెస్. ఈ డెమోక్రటిక్ ఇంటర్నెట్ సర్వీసెస్ మనం తీసుకురాగలిగామంటే మనమే నెంబర్ 1 ప్రపంచంలో. ఎందుకంటే మన డెమోక్రటిక్ ఇంటర్నెట్ నమ్ముకొనే ప్రపంచంలో ఉన్న అన్ని డెమోక్రటిక్ దేశాలు ఉంటాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మన డెమోక్రటిక్ ఇంటర్నెట్ వల్లే అమెరికాలో డెమోక్రటిక్ ఇంటర్నెట్ వస్తుంది, ఆఫ్రికాలో డెమోక్రటిక్ ఇంటర్నెట్ వస్తుంది, చివరికి ఇంగ్లాండ్ దగ్గర నుంచి ఫ్రాన్స్, జర్మనీ, ఇటాలీ, నెదర్లాండ్, పోలాండ్ అన్ని ల్యాండ్లు డెమోక్రటిక్ ఇంటర్నెట్లో వచ్చేస్తాయి. ఇలా డెమోక్రటిక్ ఇంటర్నెట్కి హెడ్ క్వార్టర్స్ ఏది? మన భారతదేశం, మన ఇండియా. చైనీస్ కమ్యూనికేషన్ హెడ్ క్వార్టర్స్ చైనా ఉన్నట్టు డెమోక్రటిక్ ఇంటర్నెట్ హెడ్ క్వార్టర్స్ భారతదేశం, మన ఇండియా. కాబట్టి ఇండియా ఎలా ఎదుగుతుందనేది మీరు ఆలోచించి చూడండి. ప్రతి ఒక్క ఇండియన్స్కి ఉద్యోగాలు ప్రపంచమంతా ఉద్యోగాలు ఉంటాయి. ఎన్నో లక్షల సంఖ్యన, కోట్ల సంఖ్యన ఉద్యోగాలు ప్రతి ఒక్క భారతీయుడికి ప్రపంచమంతా ఉంటుంది. ఎందుకంటే డెమోక్రటిక్ ఇంటర్నెట్ సర్వీస్ వల్ల మనం తీసుకొచ్చే డెమోక్రటిక్ ఇంటర్నెట్ వల్ల మనం తీసుకొచ్చే డెమోక్రటిక్ డెమ్ ట్యూటర్స్ ఈక్వల్ టు కంప్యూటర్స్. ఆ డెమ్ ట్యూటర్స్ అనే ఎలక్ట్రానిక్ మానిటర్స్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ లాంటిది ఎలక్ట్రానిక్ సర్క్యూట్, డెమ్ ట్యూటర్స్. దీని కమర్షియల్ సెక్టార్స్ ప్రపంచమంతా వ్యాపించిపోతుంది. అప్పుడేమో రాబోయే ఫ్యూచర్లో ఒకప్పుడు కంప్యూటర్స్ ఉండేది, తర్వాత సాఫ్ట్వేర్ వచ్చింది, తర్వాత ఇప్పుడు డెమ్ ట్యూటర్స్ అండ్ బ్రిటిష్ బ్రాసెక్టర్స్, ఇది కూడా అంతా కంప్యూటర్స్ లాంటిదే. ఈ రెండు కొత్త ఎలక్ట్రానిక్ సిస్టమ్ వచ్చింది, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ వచ్చింది, చాలా బాగుంటుంది అనేసి ప్రపంచమంతా మాట్లాడుకునే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడైనా, ప్రతి ఒక్క తెలుగు ఇంటి ముద్దు బిడ్డలైనా ఖచ్చితంగా మనం ఒక ప్రజాస్వామ్య దేశం, మనం ఒక ప్రజాస్వామ్య ప్రజలు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఈ ఇంటర్నెట్ సర్వీస్ని, డెమోక్రటిక్ ఇంటర్నెట్ సర్వీస్ని ప్రతి ఒక్కరూ నాతో పాటు సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ, నా పేరు డోర్ ర్యామ్, అలాగే నా పేరు వెంకటరమణ. ఈ ప్రాజెక్ట్ కోసం నా పేరు డోర్ ర్యామ్గా ఉంది. నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ప్రొసెక్టర్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇండియా కోసం ఈ డెమోక్రటిక్ ఇంటర్నెట్ సర్వీస్ కూడా ఇండియా కోసం ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాను. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ప్రొసెక్టర్స్ అది కూడా ఒక ఇంటర్నెట్ ప్రాజెక్టే. ఈ డెమోక్రటిక్ డెమ్ ట్యూటర్స్, డెమోక్రటిక్ ఇంటర్నెట్ ఇది కూడా ఒక ఇంటర్నెట్ ప్రాజెక్టే. నేను చేసేది ఇంటర్నెట్ ప్రాజెక్ట్స్. ఈ ఇంటర్నెట్ క్లియర్ అయ్యి సక్సెస్ అయిందంటే మన భవిష్యత్తు, మన ప్రజల భవిష్యత్తు, రేపు రానున్న తరం భవిష్యత్తు అన్నీ బాగుంటాయి అనేదే నా అభిప్రాయం. అదే సమయాన ప్రస్తుతం మనం వాడే ప్రతి ఒక్క టెక్నాలజీ ఫారిన్ టెక్నాలజీ. కమ్యూనికేషన్స్ అనేది చైనా వాళ్ళది, ఇన్ఫర్మేషన్ అనేది అమెరికా వాళ్ళది. మన భారతదేశానికనే సొంత టెక్నాలజీ ఏమీ లేదు. కాబట్టి ఈ డెమోక్రటిక్ ఇంటర్నెట్ సర్వీసు, డెమోక్రటిక్ సంబంధించిన ఒక సర్క్యూట్ మన భారతదేశానికి వచ్చిందంటే ఖచ్చితంగా మన భారతదేశం అన్ని రంగంలో ముందుకు వస్తుంది. అదే సమయాన భద్రతలో మన భారతదేశం చాలా లోపంగా ఉంది. వీళ్ళు కమ్యూనికేషన్స్ వాడుతున్నారు, ఇన్ఫర్మేషన్స్ వాడుతున్నారు, బట్ రెండు వచ్చి మన భారతదేశానికి సంబంధించిన విషయం కాదు. రేపు ఒకనాడు ఏదైనా యుద్ధం జరిగినప్పుడు ఈ కమ్యూనికేషన్స్ అయినా సరే,
ఇన్ఫర్మేషన్ అయినా సరే ఖచ్చితంగా మన భద్రతకి ఏదో ఒక లోపు, ఏదో ఒక ఫాల్ట్ తెచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ముందుగానే జాగ్రత్త పడి ఈ డెమోక్రటిక్ ఇంటర్నెట్ భద్రత సంబంధించిన విషయాలను మనం ముందుగానే ఆలోచించామంటే భారతదేశానికి భద్రతకి చాలా యూస్ఫుల్. భారతదేశ భద్రతకి చాలా యూస్ఫుల్. కమ్యూనికేషన్ నమ్ముకొని, ఇన్ఫర్మేషన్ నమ్ముకొని, ఫారిన్ టెక్నాలజీ నమ్ముకొని మన భద్రతని మనం డెవలప్ చేయకూడదు. మన టెక్నాలజీ, మన ఇండియాలో ఉన్న డెమోక్రటిక్ ఇంటర్నెట్ టెక్నాలజీ, మన సొంత టెక్నాలజీ నమ్ముకొనే మన భద్రతని, మన భారత భద్రత డిఫెన్స్ సంబంధించిందంటే ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. మన భారతదేశానికి డిఫెన్స్ సెక్టర్స్ అనేది చాలా భద్రతగా ఉంటుంది. మన సొంత టెక్నాలజీగా డెమోక్రటిక్ ఇంటర్నెట్ ఉంటేనే అది సాధ్యపడుతుంది అని తెలియజేసుకుంటూ, నేను డోర్ రామ్ బ్రాడ్కాస్టింగ్ CEO. బ్రాడ్కాస్టింగ్ ఇంటర్నెట్ని క్రియేట్ చేసింది నేనే. అట్ ద సేమ్ టైం డెమోక్రటిక్ ఇంటర్నెట్ని క్రియేట్ చేసుకుంటూ వస్తుంది నేనే అని తెలియజేసుకుంటూ, నా పేరు డోర్ రామ్ అలాగే PK వెంకటరమణ అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. జై హింద్.